ఇవాల్టి కథ లింగోద్భవం. ఒకానొక సమయమున నేనంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువు వాదించుకుంటూ ఉండగా శివుడు లింగాకారము పొంది బ్రహ్మ విష్ణువులతో ఒక చోట అగ్నిస్తంభం ఉందని దాని ఆది అంతములు ఎవరు కనుక్కుంటే వారే గొప్ప అని చెప్తాడు. ఆది కోసం బ్రహ్మ, అంతం కోసం విష్ణువు బయలుదేరతారు. ఎంత ప్రయత్నించినా దాని అంతం విష్ణు కనుక్కోలేకపోయాడు. ఓటమిని అంగీకరించి శివుని దగ్గరకు బయలుదేరుతాడు. ఈలోపు బ్రహ్మ కూడా ఎంత ప్రయత్నించినా మొదలు కనుక్కోలేక తాను ఓటమిని ఒప్పుకోలేక శివునితో తాను మొదలు కనుక్కున్నానని అబద్ధం చెబుతాడు. అప్పుడు శివుడు ఇద్దరి అభిప్రాయాలు విని అగ్నిస్తంభం తానేనని, దానికి ఆది అంతము లేవని చెప్పాడు. అప్పుడు తన ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న విష్ణువును ముల్లోకాల్లో పూజనీయుడవుతాడని వరమిచ్చి అబద్ధం చెప్పిన బ్రహ్మను తన పూజార్హతను కోల్పోతాడని శపించెను. ఆ విధంగా మాఘమాస ఆరుద్ర నక్షత్ర అమావాస్య రోజున శివుడు లింగరూప